మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు మరింత తీవ్రమవుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు కొనసాగిస్తూ ఉంది. తాజా సమాచారం ప్రకారం కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడ అత్యవసర హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. అదే సమయంలో ఖతర్ రాజధాని దోహా మరియు యుఏఈలోని అబుదాబి నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక వర్గాలు చెబుతూ ఉన్నాయి. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇంకా పెద్ద వార్త ఏమిటంటే సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లు మరియు క్షిపణులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడి గ్లోబల్ ఆయిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు బెహ్రెయిన్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాన్ని కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. క్షిపణుల దాడితో అక్కడ భద్రతా ఏర్పాటు కట్టుదిట్టం చేశారు. యుద్ధ వాతావరణం నెలకొంటుందా అనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతూ ఉన్నాయి. అమెరికా మరియు మిత్ర దేశాలు ఈ దాడులకు ఎలా ప్రతిస్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.